నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఎన్ఐసిఎల్ అసిస్టెంట్స్ రిక్రూట్ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. మీరు ఈ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్న ఎనీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, బ్యాంకింగ్, ఎస్ఎస్సి, రైల్వే, ఎస్ఐపిసిఆర్, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటే మీ ప్రిపరేషన్స్ సరిపోయే కంటెంట్ రేస్ మా సోషల్ మీడియాలో ప్రొవైడ్ చేస్తుంది. దానికోసం మీరు సోషల్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్పెషల్లీ టెలిగ్రామ్ ఛానల్ రేస్ ఫర్ జాబ్స్. ఇందులో కంటెంట్, పీడిఎఫ్ మెటీరియల్ చాలా కూడా ప్రొవైడ్ చేస్తారు. అదేవిధంగా మీ ఇన్స్టార్ వచ్చేసి రేస్ ఫర్ జాబ్ అండ్ యూట్యూబ్ రేస్ ఫర్ జాబ్, ఈ రెండు చూడండి. మీ టెలిగ్రామ్ ఛానల్ వచ్చేసి రేస్ ఫర్ జాబ్స్. అదేవిధంగా ఫేస్బుక్ రేస్ ఫర్ బ్యాంక్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్. ఇది సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ ప్రిపరేషన్స్ సరిపోయే కంటెంట్ అంతా కూడా మీకు అప్డేట్స్, నోటిఫికేషన్స్, ఎవ్రీథింగ్ ఎవ్రీడే మేము పోస్ట్ చేయడం జరుగుతుంది. మీకు యూస్ఫుల్గా ఉంటుంది మీ ఎగ్జామినేషన్కి, అదేవిధంగా ప్రిపరేషన్కి. అండ్ రేస్ ఇన్స్టిట్యూట్ ఆన్లైన్ కోచింగ్ ప్రొవైడ్ చేస్తుంది. రేస్ ఫర్ జాబ్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే లైవ్ ఆన్లైన్ బ్యాచెస్, రికార్డెడ్ వీడియో కోర్సెస్ అండ్ అదేవిధంగా ఆన్లైన్ టెస్ట్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తాం. ఇందులోనే మీకు నోటిఫికేషన్ అప్డేట్స్, లేటెస్ట్ నోటిఫికేషన్ అప్డేట్స్, తర్వాత ఫ్రీ కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో రేస్ ఫర్ జాబ్ యాప్ని మీరు ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతుంటే గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇక మీ ప్రిపరేషన్ ఇంటి దగ్గర నుంచి చేసుకుంటే మాత్రం రేస్ ప్రొవైడ్స్ ద బెస్ట్ ప్రింటెడ్ మెటీరియల్, క్వాలిటీ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తుంది. ఆ మెటీరియల్ బ్యాంకింగ్కి, ఎస్ఎస్సి, రైల్వేకి సపరేట్ మెటీరియల్ ఉంటుంది. మీ నెంబర్ కాంటాక్ట్ చేస్తే మీకు కొరియర్ ద్వారా ఇంటికి పంపించడం జరుగుతుంది. అండ్ ఆఫ్లైన్ బ్యాచెస్ ఎన్ఐసిఎల్కి సంబంధించి అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ హైదరాబాద్లో ఉన్న మా ఆల్ బ్రాంచెస్లో స్టార్ట్ అవుతుంది. మండే నుంచి స్టార్ట్ అవుతుంది. మరీ ఫర్దర్ డీటెయిల్స్ కోసం మీరు ఆ నెంబర్ కాంటాక్ట్ చేసుకుంటే ద బెస్ట్ ఆన్లైన్ కోచింగ్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్కి వద్దాం. మొత్తంగా కంట్రీ వైడ్గా 500 వేకెన్సీస్ ఈ నోటిఫికేషన్లో రిక్రూట్ చేస్తున్నారు. అయితే ఇది స్టేట్ వైజ్ రిక్రూట్మెంట్ అసిస్టెంట్స్ అనేది. కాబట్టి స్టేట్ వైజ్గా ఏ స్టేట్కి ఆ స్టేట్కి మీకు వేకెన్సీస్ ఉంటాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి మనకి 14 వేకెన్సీస్ ఉన్నాయి. తెలంగాణలోకి వచ్చేసి 15 వేకెన్సీస్ మనకి ఇందులో రిక్రూట్ చేస్తారు. అండ్ ఇక అమాల్యుమెంట్స్ అండ్ బెనిఫిట్స్ చూడండి. శాలరీ ఎట్లా ఉంటుందో చూడండి. బేసిక్ పే 36,290 దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే మీకు 1,08,65 దాకా. అంటే మీరు మెట్రో సిటీస్లో 53,000 పర్ మంత్ శాలరీ వస్తుంది. ఇది కాకుండా అదర్ బెనిఫిట్స్ అనేది కూడా మీకు ఇందులో అవైలబుల్ ఉంటుంది. సో అవన్నీ కూడా మీరు చూడొచ్చు ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయనేది. సో అందుకోసమే ఎల్ఐసి జాబ్ ఈజ్ ఆల్వేస్ బెటర్. బ్యాంకింగ్, ఎల్ఐసి, బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ సిమిలర్గా ఉంటుంది. సో ఇంకా డెస్క్ జాబ్ ఉంటుంది ఎక్కువగా ఇన్సూరెన్స్లో. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అది 1/7/2026 వరకు మీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయి ఉండాలి. మీ రిజల్ట్స్ కూడా వచ్చి ఉండాలి. అండ్ అదేవిధంగా ఏజ్ వచ్చేసి 1/7/2026 వరకు మీరు 21 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి 30 ఇయర్స్ లోపల ఉండాలి. ఇది జనరల్ క్యాండిడేట్స్కి. అదేవిధంగా రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి అప్పర్ ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఎస్సీ ఎస్టీస్కి 5 ఇయర్స్, ఓబీసీస్కి 3 ఇయర్స్, ఇట్లా ఈ అప్పర్ ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ ఉంటుంది. ఇక ఇంపార్టెంట్ డేట్స్ చూడండి. అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 18th నుంచి మొదలు పెట్టుకుంటే 7th ఆగస్ట్ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్లికేషన్ ఫీజు కూడా సేమ్ డేట్స్ 18th జూలై నుంచి 7th ఆగస్ట్ వరకు మీరు అప్లికేషన్ ఫీజు కట్టుకోవాల్సి వస్తుంది ఆన్లైన్ మోడ్లో. తర్వాత ఫేస్ 1 ఎగ్జామ్ ప్రిలిమ్స్ వచ్చేసి 27th ఆగస్టున కండక్ట్ చేస్తారు. మెయిన్స్ వచ్చేసి 30th అక్టోబర్న కండక్ట్ చేయడం జరుగుతుంది. సరిగా మిగిలిన అప్లికేషన్స్, హాల్ టికెట్ డౌన్లోడ్స్, ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు మీరు సైట్లో మీరు చూసుకోవచ్చు. ఇక అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మెన్కి ఎటువంటి ఫీజు లేదు. ఇక మిగిలిన అదర్ క్యాండిడేట్స్కి దీస్ కేటగిరీ కాకుండా మిగిలిన క్యాండిడేట్స్ అందరూ కూడా 850 రూపీస్ అనేది ఇంక్లూడింగ్ ఇంటిమేషన్ ఛార్జెస్ కలిపి 850 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్కి చూడండి. ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి సెంటర్స్, తెలంగాణలో ఉన్నటువంటి సెంటర్స్ మీరు రెండు కూడా మీరు ఇందులో చూసుకోవచ్చు. మెయిన్ ఎగ్జామినేషన్కి హైదరాబాద్లో మీకు ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటుంది. ఇది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్స్. మెయిన్ ఎగ్జామినేషన్కి హైదరాబాద్ అనేది తెలంగాణకు కానీ ఆంధ్రప్రదేశ్ కానీ హైదరాబాద్ సెంటర్గా ఉంది. ఇక అప్లై చేసుకుంటే ఎట్లా అంటే మీరు వెబ్సైట్ nationalinsurance.nic.co.inని మీరు ఒకసారి క్లిక్ చేస్తే అప్లై ఆన్లైన్ అని కనిపిస్తుంది. రిక్రూట్మెంట్ సెక్షన్కి వెళ్తే అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా సెలక్షన్ ప్రొసీజర్ ఎట్లా సెలెక్ట్ చేస్తారు అంటే 3 phases. మొదట వచ్చేసి phase 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, phase 2 మెయిన్స్ ఎగ్జామినేషన్, దీని తర్వాత లాంగ్వేజ్ టెస్ట్ ఒకటి ఉంటుంది. ఈ 3 లాంగ్వేజ్ టెస్ట్ అనేది క్వాలిఫైయింగ్ కోసం మాత్రమే, ప్రిలిమినరీ కూడా క్వాలిఫైయింగ్ కోసం మాత్రమే. ప్రిలిమినరీలో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి మెయిన్స్కి వెళ్తారు. మెయిన్స్ ఎగ్జామినేషన్లో వచ్చిన పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని మాత్రమే ఫైనల్ సెలక్షన్ ఉంటుంది. బట్ దాని తర్వాత కండక్ట్ చేసే లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ తప్పనిసరిగా పాస్ కావాల్సి ఉంటుంది. ఏ స్టేట్ అయితే ఆ స్టేట్కి సంబంధించింది. ఇక ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ చూడండి 3 సెక్షన్స్ ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్,
30 క్వశ్చన్స్ ఇంగ్లీషు, 35 రీజనింగ్ అండ్ 35 యాప్ట్యూడ్లు ఉంటుంది. 100 క్వశ్చన్స్, 100 మార్క్స్, 20 మినిట్స్ ఈచ్ చొప్పున మీకు ఒక్కొక్క సెక్షన్ ఉంటుంది. ప్రతి సెక్షన్లో మీరు విడివిడిగా క్వాలిఫై కావాల్సి ఉంటుంది. అండ్ నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి. 0.25 మార్క్స్ డిడక్ట్ చేస్తారు మీరు ఒకవేళ రాంగ్ ఆన్సర్ పెట్టినట్టయితే. అయితే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయ్యి ఎక్కువ మార్క్ వచ్చిన వాళ్ళలోంచి వేకెన్సీస్, ఆ స్టేట్ వైజ్గా ఉన్న వేకెన్సీస్కి 15 టైమ్స్ క్యాండిడేట్స్ని మెయిన్స్ ఎగ్జామినేషన్కి షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. 15 టైమ్స్ క్యాండిడేట్స్ని మెయిన్ ఎగ్జామినేషన్కి వెళ్తారు. ఇక మెయిన్ ఎగ్జామినేషన్ చూడండి, ఇందులో 5 సెక్షన్స్ ఉంటాయి. టెస్ట్ ఆఫ్ రీజనింగ్ 40 క్వశ్చన్స్, 40 మార్క్స్, దానికి 30 మినిట్స్ టైం ఇస్తారు. టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 క్వశ్చన్స్, 40 మార్క్స్, 30 మినిట్స్ టైము. న్యూమరికల్ ఎబిలిటీ 40 క్వశ్చన్స్, 40 మార్క్స్, 30 మినిట్స్ టైము. జనరల్ అవేర్నెస్ 40 క్వశ్చన్స్, 40 మార్క్స్, 15 మినిట్స్ టైము. అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ 40 క్వశ్చన్స్, 40 మార్క్స్, 15 మినిట్స్ టైం ఇస్తారు. మొత్తంగా 200 క్వశ్చన్స్, 200 మార్క్స్ ఉంటుంది. 120 మినిట్స్ 120 మినిట్స్, 2 అవర్స్ టైం ఇస్తారు. సో ఈ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ అండ్ హిందీలో కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇందులో కూడా రాంగ్ క్వశ్చన్ అటెంప్ట్ చేస్తే మీకు 0.25 మార్క్స్ డిడక్ట్ చేయడం జరుగుతుంది, నెగిటివ్ మార్క్స్. సో తర్వాత క్యాండిడేట్స్ ఎవ్రీ సెక్షన్లోనే సపరేట్గా క్వాలిఫై కావాల్సి ఉంటుంది. క్వాలిఫై అయిన తర్వాత వాళ్ళని రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్కి పిలవడం జరుగుతుంది. ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ కోసం మాత్రమే ఉంటుంది. సో మీకు ఆ రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది మెయిన్ ఎగ్జామినేషన్ తర్వాత మీకు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు డీటెయిల్స్ అన్ని కూడా తర్వాత పిలుస్తారు, ఎక్కడ కండక్ట్ చేస్తారు ఏంటి అనేది. ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ కోసం మాత్రమే. నో స్కోర్స్ విల్ బి అలాటెడ్. స్కోర్స్ ఏమీ అలాట్ చేయరు దీనికి, క్వాలిఫై అయితే చాలు. బట్ క్యాండిడేట్స్కి మెయిన్స్ ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి మార్కులను బేస్ చేసుకొని ప్రొవైడెడ్ లాంగ్వేజ్ ప్రొఫెషన్స్ టెస్ట్ క్వాలిఫై అవ్వాలి. బట్ మెయిన్స్ ఎగ్జామినేషన్లో వచ్చిన మార్కులను బేస్ చేసుకుని మాత్రమే ఫైనల్ సెలక్షన్ అనేది ఉంటుంది. సో ఇఫ్ యూ ఆర్ సీరియస్లీ ప్రిపేరింగ్, ఇఫ్ యూ ఆర్ సీరియస్లీ విషింగ్ లైక్ టు గెట్ ఏ గవర్నమెంట్ జాబ్, బెస్ట్ జాబ్ ఇన్సూరెన్స్ కంపెనీది. అదేవిధంగా అప్కమింగ్ బ్యాంక్ ఎగ్జామినేషన్స్ నోటిఫికేషన్స్, ఐబీపీఎస్, పీఓ ఉంది, క్లర్క్స్ రాబోతుంది, మన ఆర్ఆర్బీస్ రాబోతుంది, రీజనల్ రూరల్ బ్యాంక్స్ది. అదేవిధంగా ఎస్బీఐ నుంచి క్లర్క్స్ రాబోతుంది. సో నోటిఫికేషన్స్ అప్కమింగ్ బ్యాంకింగ్ నోటిఫికేషన్స్ చాలా ఉన్నాయి. ఎస్ఎస్సీ రైల్వే కూడా ఉన్నాయి. బిసైడ్స్ ఇన్సూరెన్స్ నోటిఫికేషన్ స్టార్ట్ అయినా ఇంకా చాలా కూడా రాబోతుంది. సో మీరు బాగా సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. రేస్ ఇన్స్టిట్యూట్ ప్రొవైడ్స్ ద బెస్ట్ ఆఫ్లైన్ ఆన్లైన్ కోచింగ్. మరిన్ని డీటెయిల్స్ కోసం మీరు ఈ నెంబర్స్ని కాంటాక్ట్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. రేస్ ఫర్ జాబ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, అప్డేట్స్ కూడా వస్తాయి మీకు. సో బాగా ప్రిపేర్ అవ్వండి, సక్సెస్ తెచ్చుకోండి. ఆల్ ది వెరీ బెస్ట్.